హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్కథా ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది మార్నింగ్ వాకింగ్ గురించి. ఇక్కడ మేము ఉండే చోట మాకు నీరీ బై విఎస్టీ దగ్గర మార్నింగ్ వాకింగ్ పార్క్ ఒకటి ఉంది. విఎస్టీ పార్కు జిహెచ్ఎంసీ వాళ్ళది. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఎక్కువ మంది జనం రారు, కూల్గా ఉండిద్ది. మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఏ అయితే మార్నింగ్ వాకింగ్కి అరేంజ్ చేశారో వాటికి సంబంధించిన మార్నింగ్ ఎక్సర్సైజ్ పరికరాలు కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అదే దగ్గరలో ఉన్న సుందరయ్య పార్క్ దగ్గర అయితే పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు. మార్నింగ్ వాకింగ్ చేయడానికి కూడా చాలా ఒకరిని దాటి ఒకరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇక్కడ విఎస్టీ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎక్కువ మంది జనం ఉన్నారు. అదే ఉదయం 6 వెళ్తే కనుక ఆ విధంగా ఉండేది. 6:30-7 అయితే కొద్దిగా పబ్లిక్ వస్తారు, కొద్దిగా రష్ ఉంటుంది. ఉదయం 6 అయితే ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్ 8 తర్వాత కూడా ఫ్రీగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాకింగ్ చేస్తే డైలీ మార్నింగ్ పూట. ఆ రోజు ఫుల్ యాక్టివ్ అవుతామన్నమాట. ఏ రోజైతే వాకింగ్ చేస్తామో ఇక్కడ ఈ పచ్చని చెట్ల మధ్యన మైండ్ అంతా చాలా ఫ్రెష్గా ఉండేది అన్నమాట. ఇక అయ్యే కనిపిస్తుంది చూడండి మీకు. మనకు ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సిన ఒక 7 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 7 ఐటమ్స్కి మనం వాకింగ్ చేసిన తర్వాత చేస్తే బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ యాక్టివ్ అవుతాయి అన్నమాట. కామన్గా మనం వాకింగ్ చేస్తే సరిపోయిద్ది, కానీ కొంచెం యంగ్ వయసు ఉన్నవాళ్ళు బాడీని కొద్దిగా ఫిట్గా ఉంచుకోవడానికి కావాల్సిన పరికరాలు కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు మనకి పార్కులో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. వాటిని మనం వినియోగించుకోవచ్చు. చూడండి చెట్లు ఎంత ఇదిగా ఉండి, ఆ ఫ్లవర్స్ చూడండి. అయితే ఇక్కడ ఇద్దరే పక్క పక్కన నడవడానికి అవకాశం ఉండే ప్లేస్ ఉంటుంది. అదే సుందరయ్య పార్కులో అయితే చాలామంది ఒక 4-5 పక్క పక్కన నడుస్తే తిరిగేట్టుగా ఉంటుంది పార్కు చుట్టూతా. ఇక్కడ అలా ఉండదు. ఇద్దరికి మించి ఎక్కువ మంది పక్క పక్కన నడవలేరు అన్నమాట. ఒకవేళ ఎదురు వచ్చినా పక్కగా సైడ్కు జరిగి నడవాల్సి ఉంటుంది. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. కొత్తగా పెట్టారన్నమాట. కొత్తగా ఇందులో కొత్త అంటే కొన్ని రోజులు అవుతుంది. చెట్లు ఇప్పుడిప్పుడే పెద్దవి అవుతున్నాయి. చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండేది అన్నమాట ఉదయం పూట. ఎవరైనా ఒక 2-3 సార్లు తిరిగి పెద్దవాళ్ళు అలసిపోతే కూర్చోడానికి కూడా మనకి ఈ టేబుల్ లాంటి ఏర్పాటు చేశారు కూర్చునే విధంగా. సిమెంట్ దిమ్మలు అన్నమాట. ఇది చూడండి, ఇది ఎక్సర్సైజ్ చేయడానికి నడుముకు సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది కూర్చొని ఆ ముందులో ఉన్న రెడ్ని చూస్తా బాడీని లెఫ్ట్ రైట్ తిప్పడం అన్నమాట. రెడ్ వెంక చూస్తేనే చేయాలన్నమాట. అది చేస్తే మన బాడీ నడుము యొక్క కొవ్వు కరిగిద్ది ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఇట్లా మొత్తం ఒక 7-6 ఉన్నాయి. ఇది నేను ప్రతిరోజు ఇక్కడికి వెళ్తాను ఉదయం 6. ఎక్కువ మంది జనం ఉంటారు అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అంతా కూడా. అట్లా కింద చూపిస్తా అంటే నడుము స్క్రిచ్ ఇది. నడుము ఇట్లా అవడం వల్ల అక్కడ ఉన్న ఫ్యాట్ కొద్దిగా బర్న్ అయ్యింది అన్నమాట. ఇది వచ్చేసి కాళ్ళ కాంచి తొడల వరకు అది ఎక్సర్సైజ్. ఇంకా మొత్తం చాలా ఉండే, కానీ నాకు ఒక్కనే రికార్డ్ చేయడం కుదరలేదు. ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మొత్తం రికార్డ్ చేసి చూపించేవాడిని. మళ్ళీ మొత్తం కంప్లీట్గా రికార్డ్ చేసి మళ్ళీ ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను మీకు. మనకి హైదరాబాద్లో విఎస్టీ దగ్గర ఉన్న పార్క్ అన్నమాట ఇది.
విఎస్టీ ఎక్కడుందని అడగబాకండి. విఎస్టీ మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో, బాగలింగంపల్లికి దగ్గరలో ఉండుద్ది. నేను సెల్ఫీ రికార్డ్ చేస్తా తీసిన వీడియో. మనిషి రోజు 1 గంట సేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ అండ్ కొద్దిగా ఎక్సర్సైజ్ చెమట పట్టేంత వరకు చేస్తే ఆ వ్యక్తికి ఎటువంటి రోగాలు రావు, ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అన్నమాట. బాడీ మొత్తం చాలా ఫిట్గా ఉంటుంది. ఫ్యాట్ కూడా పెరగదు, పొట్ట కూడా రాదన్నమాట. రోజు వాకింగ్ చేస్తే చాలు. వాకింగ్తో పాటు ఇలాంటివి ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ పరికరాలను వాడుకొని ఎక్సర్సైజ్ చేసినా ఇంకా చాలా స్లిమ్గా తయారవుతాం. ఐ మీన్ పొట్ట తగ్గిద్ది అన్నమాట. పొట్ట తగ్గి ఫ్యాట్ బర్న్ అయ్యిద్ది, కొవ్వు కరిగిద్ది. ఎందుకు మనకి ఎక్కువ కొవ్వు పెరిగిద్ది అంటే మనం కదలకుండా ఒకేసారి కూర్చొని పని చేయటం ఒకటి. కొన్ని సంవత్సరాల నుంచి, అంటే కొన్ని సంవత్సరాలు అంటే 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు ప్రతి వ్యక్తి సన్నగానే ఉంటాడు. అప్పుడు కూడా లావుగా ఉన్నాడంటే కూర్చొని అన్ని పనులు చేస్తున్న మూలంగా లావు అవుతారు కామన్గా. కొందరు శరీరతత్వంతో లావు కూడా అవుతారు. కానీ 20 ఏళ్ళ వరకు కామన్గా అందరూ చదువుకుంటూ ఉంటారు కాబట్టి పిల్లలు వాకింగ్ చేస్తారు, స్కూల్లో కాలేజీలో గేమ్స్ ఆడుతుంటారు కాబట్టి అంత ఎక్కువ లావు అవ్వరు. తర్వాత ఉద్యోగం స్టార్ట్ అయ్యింది. ఏ రోజైతే ఉద్యోగం స్టార్ట్ అయితే అప్పుడు కూర్చొని వర్క్ చేస్తాం, కంప్యూటర్ దగ్గర కూర్చోవటం మూలంగా మనకు ఒక 20 ఏళ్ళు అంటే ఇంకో 40 ఏళ్ళు వచ్చేదాకా అదే పనిలో ఉంటాం. 20 ఏళ్ళు పాటు కూర్చొని చేయటం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ మంది ఎక్కడికక్కడ కొవ్వు పట్టేసి ఉంటుంది అన్నమాట. 40 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, అమ్మ మనకు పొట్ట పెరిగిపోయింది అనుకొని రియలైజ్ అయ్యి వాకింగ్ చేయటం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ పువ్వులు, గడ్డి పువ్వులు అన్నమాట. ఇవి పిచ్చి మొక్క పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఈ వాకింగ్లో మనం కొందరు షూస్తో వేస్తారు, చెప్పులతో వేస్తారు. నేనైతే 2 సార్లు చెప్పులు కూడా లేకుండా ఒట్టి పాదాలతో ఈ విధంగా ఆ రాళ్ళ మీద నడుస్తే అరికాళ్ళు కింద మాయిశ్చరైజ్ మీన్స్ ఒత్తిడితో మనకి గుచ్చుకుంటాం మూలంగా కాళ్ళలో ఉన్న కొన్ని నరాలు యాక్టివేట్ అయ్యి మన బ్లడ్ సర్క్యులేషన్ నరాల వరకు, పాదాల వరకు, అడుగు భాగం వరకు చేరి కొద్దిగా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. కాళ్ళ పాదాలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒట్టి కాళ్ళతో నడవటం, మట్టిలో గులకరాళ్ళు ఉన్నాయి అక్కడ, చిన్న చిన్న రాళ్ళు, వాటిలో నడవటం చాలా ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట నడుస్తుంటుంటే. చిన్నప్పుడు అంటే మనం ఊళ్ళలో నడుస్తుంటాం చెప్పులు లేకుండా కూడా, మట్టిలో ఆడుకునేటప్పుడు ఆ విధంగా. ఇక్కడ ఇప్పుడు 40 ఏళ్ళు వయసు వచ్చేసినాక ఆ విధంగా నడుస్తుంటే డిఫరెంట్ అనుభూతి కలుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ఉన్న పార్కు వేస్ట్ దగ్గరది అయితే. మార్నింగ్ పూట చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రోజు నడుస్తుంటుంటే. మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఈ పార్కులో ఒకటి ఉంది, చిన్నప్పుడు నేను బాగా చూసినట్టు గుర్తు. అది గమ్ము వచ్చింది అన్నమాట ఆ చెట్టు కాయకి, డిఫరెంట్గా ఉంటుంది. అది తింటారు కూడా చాలామంది. అయితే ఏదో కొన్ని ఆయుర్వేద వాళ్ళు వాడతారనుకుంటా. ఆ చెట్టు చూపిస్తాను మీకు, ఆ చెట్టు కాయం కూడా చూపిస్తాను చూడండి. అయ్యో పెద్దగా ఉండేది చెట్టు. ఈ చెట్టు కాయనే ఉంటారో తెలియదు, నాకు గుర్తులేదు, నాకు తెలియదు కూడా. కానీ ఇది చిన్నప్పుడు నేను చూసినట్టు, అది తిన్నట్టు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ చెట్టు కాయ పేరు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆ చెట్టు పేరు తెలుసుకుంటాను నేను కూడా మీతో పాటు. అదిగోండి అలా ఉండిద్ది కాయ. అది చిదిమితే బంక్ వచ్చింది, బంక్ ఉండిద్ది, పండు అట్ట ఉండిద్ది. తింటే కూడా కొద్దిగా ఒకరిగా తీగా కూడా ఉండిద్ది అన్నమాట. ఇది గమ్ము పట్టుకొని ఒకసారి పిసికి టచ్ చేసినాక వెళ్ళదు మన చేతుల నుంచి. గమ్ము ఫెవికోల్లాగా అతికిపోయేదాకా చూడనట్టు వస్తుంది. టచ్ చేతితో ఇదిలిచ్చినా కూడా పోదు, అది అంత ఇదిగా ఉండిద్ది. ఈ చెట్టు పేరు ఏందో తెలిస్తే చెప్పండి. గమ్ము కాయలు చెట్టు. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను.
వాకింగ్ మనం ఆరోగ్యానికి చాలా మంచి చేసేది. ఎటువంటి ఆరోగ్య సమస్య రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.